రియల్‌మీ జీటీ 70 పోకో ఎక్స్8 ప్రో కంపారిజన్ అయితే చేద్దాం ఈ వీడియోలో. ఈ రియల్‌మీ ఫోన్ అయితే ఆఫర్ ప్రైస్ చెప్పలేము. ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువనైతే ఉంటుంది ఫోన్ ప్రైస్ వచ్చేసి మీకైతే. పోకోదైతే ప్రజెంట్ అయితే 28,000-29,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. రెండిట్లో మీకైతే మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ అయితే చేసిళ్ళు. కాకపోతే రియల్మీలో కొంచెం తక్కువనైతే ఉన్నది. కాకపోతే డే టు డే లైఫ్లో పెద్ద యూజ్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించదు మీకైతే. అంటుటూ స్కోర్ కూడా ఆల్మోస్ట్ రెండు అయితే మీకైతే సేమే వచ్చినాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. గీక్ బెంచ్ అయితే స్క్రీన్ పైన వేసిన ఎంత స్కోర్స్ వచ్చినాయని ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. రెండు మీకైతే 4.0 4.1 మీద ఒకటి వస్తుంది. రెండు మీకు మ్యాక్సిమం సేమే ఉంటే యూజ్ అయ్యేటప్పుడు అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. డే టు డే లైఫ్లో నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉంటాయి రెండు ఫోన్స్ అయితే మీకైతే. రెండు ఫోన్స్ అయితే మీకైతే బీజిఎంఐ అయితే 120 FPS హ్యాండిల్ అయితే చేస్తాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు రెండు ఫోన్స్లలో డిసప్పాయింట్మెంట్ అయితే ఏది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది రెండు ఫోన్స్లలో. గేమింగ్ అయితే మీరు అయితే ఆడుకోవచ్చు, మంచిగా ఉంటాయి. పోకోలో మంచిగా ఉంటుంది, మీకు రియల్మీలో కూడా మంచిగా ఉంటుంది. గేమ్ ప్లే అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఎఫ్పిఎస్ కూడా రెండింటిలో ఎంత వచ్చినా యావరేజ్ ఎఫ్పిఎస్ అని స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అండి. కాకపోతే రియల్మీ ఫోన్ అయితే కొంచెం హీట్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ అయితే. పోకోన్ అయితే అంత హీట్ అయితే లేదు. రెండు ఫోన్స్ అయితే మీకు ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతాయి. రియల్మీ UI7 మీద రన్ అవుతుంది. అయితే HyperOS మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి మీకైతే. రెండింటిలో మీకైతే అప్డేట్స్ రియల్మీలో 3+5, పోకోలో 4+6 అప్డేట్స్ అయితే ఇస్తారు వీలైతే. రెండింటిలో మీకైతే బ్లోట్వేర్ అయితే ఉంటుంది. కొన్ని పనికిరాని యాప్స్ అయితే మీరు డిలీట్ చేసుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే. ఇంకా జనరల్ యూజ్ అయ్యేటప్పుడు అయితే మీకైతే రెండు ఫోన్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటాయి. జనరల్ యూస్ మీరు చేసుకోవచ్చు. యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉంటుంది. ఇంకా కస్టమైజేషన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఫింగర్ ప్రింట్ కస్టమైజేషన్, ఫ్లక్స్ థీమ్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ అయితే అండి. పోకోలో మీకైతే కొంచెం కాంపాక్ట్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 6.59 inches 1.5K 120Hz AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. కార్నింగ్ గొరిల్లా 7 ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. రియల్మీలో మీకు 6.8 inches 1.5K 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఆమ్రాన్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందని చెప్తారు వీళ్ళైతే. అవుట్డోర్లో అయితే రెండు ఫోన్స్ అయితే మీకు అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది కొంచెం పోకోన్ అయితే బ్రైట్గా అయితే అవుపిస్తుంది నాకైతే. కాకపోతే రెండు ఫోన్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అవుట్డోర్లో. పోకోలో మీకు 17 5G బ్యాండ్స్ ఇచ్చిళ్ళు, Wi-Fi 6 ఇచ్చిళ్ళు, NFC సపోర్ట్ ఉన్నది, బ్లూటూత్ 6 అయితే ఇచ్చిళ్ళు. రియల్మీలో 15 5G బ్యాండ్స్ ఇచ్చిళ్ళు, Wi-Fi 6 ఇచ్చిళ్ళు, NFC సపోర్ట్ కూడా ఉన్నది, బ్లూటూత్ 6 మీద వస్తుంది రియల్మీ మీకైతే. 7000 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు రియల్మీలో. 40 నుంచి 45 minutesలో మీకైతే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. పోకోలో మీకు 6500 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు, అయితే 55 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది మీకైతే. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అన్ని స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. కొన్ని కెమెరా సంబంధించి కూడా స్క్రీన్ పైన వేసిన రెండు ఫోన్స్ అయితే ఎట్లా వస్తాయి ఏందని ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. 1x కొన్ని శాంపుల్ చేసిన డీటెయిల్స్ అవన్నీ ఎట్లా వస్తాయి ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. బెటర్ అయితే కొంచెం రియల్మీలోనే అనిపించింది నాకైతే డీటెయిల్స్ అయితే. ఈ రెండు ఫోన్స్ అయితే మీకైతే ప్రీమియం అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకైతే ఇట్లా ఇచ్చిళ్ళు రెండు ఫోన్స్ అయితే. కాకపోతే మీకైతే పోకోలో మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది, దీంట్లో ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఇచ్చి రియల్మీలో. రెండు అయితే సేమ్ వెయిట్ ఉంటాయి మీకైతే, వెయిట్ డిఫరెన్స్ అయితే ఏముండదు. ఫ్రంట్ నుంచి చూసుకుంటే బెదర్స్ అయితే రెండింటిలో చాలా తక్కువ అయితే ఇచ్చిళ్ళు. ప్రీమియం అయితే ఉంటే రెండు ఫోన్స్ అయితే ఫ్రంట్ నుంచి చూస్తే IP68-69 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు రెండు ఫోన్స్లలో మీకైతే. ఈ టూ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. రెండు ఫోన్స్ అయితే మీకైతే బెటరే ఉన్నాయి. మీకు ఏ బ్రాండ్ నస్తుందో ఆ బ్రాండ్ ఫోన్ అయితే మీరైతే తీసుకోండి.